శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ మాఘమాస శుభాకాంక్షలు. ఈరోజు మాఘ శుద్ధ దశమి శుక్రవారము, ఇంకా రోహిణీ నక్షత్రము. ఈరోజు మాఘ పురాణంలో మనము రుక్షక అనే కన్య వృత్తాంతం తెలుసుకుందాము. ఈమె భృగువంశంలో జన్మించింది. ఈమెకు వివాహమైన కొద్ది కాలానికి మా భర్త మరణించాడు. అప్పుడు ఆమె విరక్తి చెంది అరణ్యానికి వెళ్ళి దేవతారాధనలో నిమగ్నమైంది. ఈమె ఎన్నో సంవత్సరములు మాఘమాస వ్రతాన్ని విశేషంగా ఆచరించింది. ఆ తర్వాత కొంతకాలము తపస్సు చేస్తూ ఉండేది. ఆ తపస్సులోనే ఆమె మరణించింది. పిదప ఈమె వైకుంఠానికి, అక్కడ నుండి బ్రహ్మలోకానికి వెళ్ళింది. బ్రహ్మగారు ఈమెను ఆశీర్వదించి తిలోత్తమ అనే నామకరణం చేసి దేవస్కార్య నిమిత్తము సత్యలోకం పంపించారు. ఇదే కాలంలో సుందోపసుందులు అనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మ గురించి ఘోర తపస్సును ఆచరించారు. అప్పుడు బ్రహ్మవారికి ప్రత్యక్షమైతే వారిరువురు వేరెవరి చేత మరణించకుండేటట్లు వరం అడిగారు. బ్రహ్మగారు తదాస్తు అన్నారు. ఇక ఈ వరం పొందిన తర్వాత వారు లోకాలన్నిటినీ, దేవతలను, ఋషులను హింసించసాగారు. అప్పుడు ఇంద్రాది దేవతలు బ్రహ్మగారి వద్దకు వెళ్ళి ఈ రాక్షసుల నుండి విముక్తి చేయమంటే, అప్పుడు బ్రహ్మగారు ఈ తిలోత్తమను పిలిపించి నీ చాకచక్యంతో ఎలాగైనా వారి మరణానికి కారణం కమ్మన్నారు. అప్పుడు ఈమె ఆ సుందోపసుందుల ఉన్న అరణ్యానికి తన మధురగానంతో, వీణానాదంతో వెళ్తే ఈమెకు ఆకర్షితులై వారు ఈమెను వివాహం చేసుకోమని అభ్యర్థించారు. అప్పుడు ఈమె మీ ఇరువురిలో ఎవరు బలవంతులో వారినే వివాహం చేసుకుంటానని చెప్తే వారిరువురు ఒకరితో ఒకరు మల్ల యుద్ధము, ముష్టి యుద్ధము, గదాయుద్ధము, కత్తి యుద్ధము ఇలా నానా రకాలుగా ఒకరితో ఒకరు పోరాడారు. చివరికి ఒకరి చేతిలో ఒకరు తలలు తెగి మరణించారు. దీంతో లోకాలన్నీ సంతోషించినాయి. బ్రహ్మగారు కూడా తిలోత్తమును పిలిపించి అభినందించి ఆమెను అప్సరసల్లో అధికురాలు కమ్మని ఆశీర్వదించి పంపించారు. ఇలా ఇంకా బ్రహ్మగారు నీ యొక్క మాఘమాస వ్రత విశేషం వలననే నీకు ఈ శక్తి కలిగింది అని చెప్పి ఆమెను అభినందించారు. ఇలా ఆమె మాఘమాస వ్రతము ఎంతో విశేషంగా చేసినందువల్ల ఆమె తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నది. ఈరోజు శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి, హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే అంటూ ఎవరైతే స్మరిస్తారో వారికి అమ్మవారి ఆశీస్సులు కలుగుతాయి. ఇంకా ఈరోజు కృష్ణుడి జన్మ నక్షత్రమైన రోహిణీ నక్షత్రం. శ్రీకృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మని ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అని ప్రార్థిస్తే మన యొక్క క్లేశాలన్నీ ఆ యొక్క కృష్ణ పరమాత్మ అనుగ్రహం వలన నాశనం అయిపోతాయి. ఇంకా సకల శుభాలు కలుగుతాయి. ఓం